సికింద్రాబాద్ ఎంపీగా తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్. తాను ఎంపీగా గెలిస్తే ప్రపంచ బ్యాంక్ నుంచి నిధులు సాధించి హైదరాబాద్, సికింద్రాబాద్ లో అండర్ గ్రౌండ్ కరెంట్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటు చేస్తానన్నారు. రాజ్యాంగాన్ని రచించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు దానం. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేత కంచర్లతో కలిసి మేయర్ విజయలక్ష్మి నివాసానికి వెళ్లారు. బంజారాహిల్స్ డివిజన్లోని కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమయ్యారు దానం నాగేందర్. సింగాడికుంట, అంబేద్కర్ నగర్, ఉదయ్ నగర్, శ్రీరామ్ నగర్ ఏరియాల్లో నగర మేయర్తో కలిసి పాదయాత్ర నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటలు తప్ప తెలంగాణకు చేసిందేవీ లేదని, ఎంపీగా తన గెలుపు ఖాయమన్నారు దానం నాగేందర్. ప్రజల్లో ఒక చైతన్యం వచ్చిందని చెప్పడానికి నిన్న రాత్రి 10 వరకు కూడా నేను పర్యటించాను. చాలా మరి ఉన్నది. అందుకని కార్యకర్తలుగా మేము చివరి దశ ఉంది కాబట్టి చివరిగా అందరి ఏరియాలు తిరిగేసి వాళ్ళ బాధ్యతలు ఏందనేది ఒకసారి మళ్ళీ చెప్పాలని మా అక్కగారు మేయర్ గారు పొద్దున్న నుంచి పర్యటించారు. రేపు మళ్ళీ పాదయాత్ర ఉంది ఇక్కడ ఎన్బిటి నగర్లో. రేపు పొద్దున్నే పాదయాత్ర ఉంది. మళ్ళీ సాయంత్రం కూడా ఒక గెట్ టుగెదర్ ఉంది. అన్ని మీటింగ్లు అన్నీ అరేంజ్ చేసుకుంటూ వివిధ ప్రాంతాల్లో అన్నీ సెట్ చేసుకుంటున్నాం. సాయంత్రము మనకు ఎల్లారెడ్డి కూడా అమీర్పేట, తర్వాతనేమో వెంగళరావు నగర్ కాలనీ పర్యటన ఉంది ఈరోజు సాయంత్రం 5 o'clock. రేపు రేణుకా చౌదరి గారు మేమంతా జెడ్ కాలనీలో పర్యటన ఉంది రేపు మధ్యాహ్నం. అలాగా అన్ని ఏరియాలుగా ఆల్మోస్ట్ రేపు సాయంత్రం లోపల క్లోజ్ చేసుకొని ఎల్లుండి అవతల ఎల్లుండి 2 రోజులు పెద్ద ఎత్తున ఇక ర్యాలీసు మన కార్యకర్తలతో వైకై ఈరోజు కార్యకర్తల్లో ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది. కిషన్ రెడ్డి గారు 10 లక్షల కోట్లు తెచ్చినా అని చెప్పారు. 10 లక్షల కోట్లు ఎక్కడ పెట్టినో శ్వేతపత్రం రిలీజ్ చేయమని 3 రోజుల నుంచి అడుగుతున్నా. నేను డిమాండ్ చేస్తున్నా ఎక్కడ పెట్టారని. 10 లక్షల కోట్లు మీరు తెచ్చి ఉంటే ఇవాళ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ వచ్చేది, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ వచ్చేది, మన అంబర్పేట మెట్రో రైలు, అంబర్పేట ఫ్లైఓవర్ కంప్లీట్ అయ్యేది. ఈరోజు ప్రజలకు కిషన్ రెడ్డి కనెక్షన్ కట్ అయిపోయింది. ఆయనకు ఎప్పుడు ప్రజలతో మమేకం కాలేదు. కాబట్టి మేము ప్రజల మధ్యలో ఉన్నాం కాబట్టి ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారు. తప్పకుండా సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా అత్యధిక మేరతో గెలవబోతున్నారు.